వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్రైమ్. తమిళనాడులోని వెల్లూరులో దారుణం జరిగింది. ప్రియుడితో భర్తని చంపించింది ఒక కిరాతక భార్య. ఈ దారుణం తమిళనాడులోని వెల్లూరులో జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మృతుడి స్వస్థలం వేలూరులోని కుప్పం పాళ్యంగా తెలుస్తోంది. అయితే అతని పేరు భరత్. అతను చెన్నైలో ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అతని వయసు సుమారు 36 సంవత్సరాలు ఉండొచ్చు. భార్య నందిని, ఆమె వయసు 21 సంవత్సరాలు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తోంది. ఇద్దరికి మధ్య కూడా 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. చెన్నైలోని హోటల్లో వంట మాస్టర్గా భరత్ పనిచేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఊర్లో ఇంటి ముందు ఇదే క్రమంలో సంజయ్ అనే వ్యక్తితో ఆమెకి పరిచయం అయిందట. గత కొద్ది కాలంగా అతనితో సాన్నిహిత్యంగా ఉండసాగింది. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త కూడా ఒక ఇల్లిసిట్ రిలేషన్గా మారిపోయింది అని చెప్పి ఇప్పుడు పోలీసులు వెల్లడించే సందర్భం అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఇలా ఉంది అని చెప్పి ముందే విషయం తెలిసినటువంటి భరత్ అయితే సదరు భర్త ఎవరైతే ఉన్నాడో దూరంగా చెన్నైలో అతను మాత్రం ఎంతో కుమిలిపోయాడట. పలుమార్లు నందినిని హెచ్చరించాడట కూడా భరత్. తన పద్ధతిని మార్చుకోమని సంజయ్కి కూడా చెప్పాడట. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఏదో హ్యాపీగా మా బతుకు మేము బతుకుతున్నాం, దయచేసి నువ్వు మా సంసారంలో వేలు పెట్టుకో అని కూడా పలుమార్లు ఆ సంజయ్ అనే దుర్మార్గు కూడా చెప్పాడట భరత్. అయినప్పటికీ కూడా అటు నందిని కానీ ఇటు సంజయ్ కానీ ఏనాడు కూడా విన్న పాపాన పోలేదు. అయితే ఇదే క్రమంలో వారిద్దరి మధ్య కూడా ఈ భరత్ అంటే ఎవరైతే భర్త ఉన్నాడో అతను అడ్డొస్తున్నాడని చెప్పి తెలిసి అతను సంజయ్ కానీ ఇటు నందిని కానీ ఇద్దరు కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అంటే అతను వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడట. భరత్కి నందినికి ఇద్దరికి కూడా ఒక పాప కూడా ఉంది. సో వచ్చేసి కుటుంబాన్ని చూసుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు ప్రతి ఆదివారం కూడా. సో ఇదే క్రమంలో అతను కింద ఆదివారం వచ్చినప్పుడు పథకం ప్రకారం చంపేద్దామని చెప్పి అటు సంజయ్ ఇటు నందిని ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఈ రకమైనటువంటి అమానుష్య ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇవాళ రేపు భార్యలే అమాంతం భర్తల్ని మింగేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు చూస్తూ వస్తున్నాం. గత కొద్ది కాలంగా ముఖ్యంగా గడిచిన 2 నెలల నుంచి అయితే భార్యలే అతి కిరాతకంగా భర్తల్నే చంపేస్తున్నారు. ముఖ్యంగా వారి యొక్క ఇల్లిసిట్ రిలేషన్స్ కోసం. ఎంత దారుణం! అసలు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి ఒక రకమైనటువంటి ఏం చేయాలో పరిస్థితి అయితే ఉద్భవిస్తోంది వాళ్ళ రేపు కూడా. ఒక పథకం ప్రకారం మార్కెట్కి వెళ్ళొద్దామని చెప్పి నందినే చెప్పిందట. అందుకు సరే అన్నటువంటి భరత్ సరే వెళ్ళొద్దాం అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఎప్పుడైతే మార్కెట్ నుంచి వస్తున్న క్రమంలో సంజయ్ అతని యొక్క గ్యాంగ్తో కూడి దాడి చేశాడట. అయితే ఈ దాడి జరుగుతున్న క్రమంలో పాపతో పక్కకి తప్పుకొనిందట నందిని. తనకేమీ తెలియదని స్థానికుల ముందు అతను ఎప్పుడైతే తీవ్ర గాయాలతో పడి ఉన్నాడో అప్పుడు మొసలి కన్నీరు కూడా కార్చిందట. దాడి చేసిన వారి వివరాలు కూడా తనకు తెలియవని చెప్పి బుకాయించిందట కూడా. అసలు ఏదో ఒక కారణం లేకపోతే నిప్పులేందే పొగ రాదు కదా. సో మరి ఎవరమ్మా ఎందుకు దాడి చేశారే అని చెప్పి అక్కడ చుట్టూ గుమిగూడినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తే తనకేమీ తెలియదని బుకాయించిందట కూడా. సో వెంటనే పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేసుకున్నారు. వేలూరు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. అయితే ఎప్పుడైతే ఈ దర్యాప్తు చేశారో అప్పుడు చాలా కీలక విషయాలు బయటపడ్డట్టుగా మనకు తెలుస్తోంది. సంజయ్ మామే భరత్ను కొట్టి చంపాడు అని చెప్పి వీళ్ళకి ఎవరైతే 3 ఏళ్ల కూతురు ఉందో ఆమె చెప్పిందట. ఆ పాప సంజయ్ మామ మాకు తెలుసు, ప్రతిరోజు కూడా తరచుగా వస్తూ ఉంటాడు మా ఇంటికి, మా డాడీ లేని సమయంలో మా అమ్మతో కొద్దిసేపు గడుపుతూ ఉంటాడు, గడిపిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటిది సంజయ్ మామే ఈరోజు మా డాడీ చెన్నై నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అతి దారుణంగా కొట్టి చంపాడు, మా మమ్మీ తెలియదని చెప్పి బుకాయిస్తోంది, అబద్ధం చెప్పి అని చెప్పేసి ఆ పిల్ల ఇచ్చినటువంటి వాంగ్మూలంతో మొత్తం అసలు బండారం బయటపడింది. సో దీంతో పోలీసులు కూడా మరింతగా బలపడిపోయింది అనుమానం. తమదైన శైలిలో విచారించగా చివరాఖరికి నందిని కటకటాలు లెక్కబెడుతోంది. ఇప్పుడు నేరం ఒప్పుకుంది. చట్టం అనేది ఒకటి ఉంటుంది, శిక్ష ఉంటుంది అన్న బెదురే లేకుండా పోతుంది నేటి సమాజంలో. శిక్ష పడుతుందన్న బెంగలేదు. స్కెచ్ వేసి మరీ కట్టుకున్నవాడిని లేపేయడమే పనిగా పెట్టుకుంటున్నారు నేటి మహిళలు. అసలు ఇలాంటి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. భర్తను భార్య ప్రియుడితో చంపించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఒక నంగనాచి తొంగపొరలాగా మొహం పెట్టేసింది. కానీ 3 ఏళ్ల కూతురు మాత్రం అసలు విషయం బయటపెట్టింది. దెబ్బకి గుట్టు రట్టయింది. ఎవరు హత్య చేశారో పోలీసులకు చాలా పూస గుచ్చినట్లుగా చెప్పింది ఆ 3 ఏళ్ల కూతురు. చివరకు భార్య తన భర్తను ప్రియుడితో హత్య చేయించింది అన్న విషయం బట్టబయలైపోయింది. తమిళనాడులోని వేలూరులో ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా భరత్ను
ఒక అపరిచిత వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసినటువంటి క్రమంలో అతని పేరు సంజయ్గా తెలిసింది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధం ఉందో, ఇల్లిసిట్ రిలేషన్ ఏదైతే ఉందో, దానివల్ల మాత్రమే అమాయకమైనటువంటి భరత్ హత్య చేయబడ్డాడు అని చెప్పి మొత్తానికి నిర్ధారించారు వేలూరు పోలీసులు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ రాజ్ న్యూస్ క్రైమ్.